ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు వచ్చేసి మనం నాగుల్లో శ్రీ చింతమణి ఆర్ట్స్ అండి. సో ఇక్కడ మనకు 1 ఫీట్ నుంచి కొన్ని డెమోస్ అయితే ఉన్నాయండి. సో ఆ విగ్రహాలు అయితే ఈరోజు మీకు చూపిస్తాను. 1 ఫీట్ నుంచి 3 ఫీట్స్ వరకు గణేషులు మాత్రం ఒక వేరే లెవెల్ ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్లో మీకైతే అందియడానికి అన్న మాత్రం ఒక వేరే కొత్త కాన్సెప్ట్లతోటి గణేషులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు 1 ఫీట్ గణేష్ అయితే మీకు చూపిస్తాను. సో చూసుకోవచ్చు. సో గైస్ ఇది వచ్చేసి మనకు 1 ఫీట్ గణేశుడు. సో ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. అండ్ ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు చాలా అద్భుతంగా యూనిక్ ఉందండి గైస్. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు నిజంగా ఎంత ముద్దుగా ఉన్నాడో చూసుకోవచ్చు గణేశుడు. సో సాక్షాత్తు గణేశుడే దేవుడు వచ్చి కూర్చొని ఉన్నట్టు అంత అద్భుతంగా ఉందండి. అండ్ మనకు శివుడు అవతారంలో కూడా ఉంది. సో 1 ఫీట్లో శివుడు అవతారంలో రావాలంటే కష్టం, కాకపోతే ఇక్కడ వచ్చింది. సో చూసుకోవచ్చు. అండ్ ఇలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. సో ఇక్కడ పీఠం పైన కూర్చున్న గణేశుడు కానివ్వండి. అండ్ ఇక్కడ నుంచి 2 ఫీట్ గణేశుడు చూసుకోవచ్చు. సో ఏ విధంగా ఉన్నారో మనకు సోఫా పైన కూర్చొని ఉన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి శంఖం పైన కూర్చొని ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డు తింటున్నట్టు. సో చూసుకోవచ్చు. ఒకసారి జూమ్ చేసి చూడండి గైస్ ఎంత అద్భుతంగా ఉందో. సో లడ్డు తింటున్నట్టు ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంత అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ పైన కూర్చొని వెళ్తున్నట్టు గణేశుడు. సో పికాక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా నిజంగా వేరే లెవెల్ ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇది వచ్చేసి మనకు వేణుగోపాల స్వామి అవతారంలో ఉన్నట్టు జస్ట్ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి 2 ఫీట్స్లో మనకు ఇవి ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ అండి. మనకు అపార్ట్మెంట్స్లో కానివ్వండి, టెంపుల్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే నార్మల్గా ఆఫీస్లో కానివ్వండి అసొంటి టైప్లో కూర్చోబెట్టుకోనికి చాలా యూజ్ అవుతాయి. అండ్ దగుడు సేట్ గణేశుడు. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేమస్ గణేశుడు అంటే మన దగుడు సేట్ అండి. సో దగుడు సేట్ గణేశుడు కూడా 2 ఫీట్స్లో ఒక యూనిక్. సో కలరింగ్ ఫినిషింగ్ మొత్తం A to Z అయిపోయిందండి. అండ్ ఇది వచ్చేసి మనకు బొజ్జ గణపతి జస్ట్ సిట్టింగ్ పొజిషన్. మనకు లాస్ట్ ఇయర్ బడంపేట్ గణేశుడు ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ ఇయర్ అయితే అంత అద్భుతంగా ఉందండి. అండ్ పక్కన వచ్చేసి చూసుకోవచ్చు ఫ్లవర్ పైన కూర్చున్న ఒక ఆకు పైన కూర్చున్న గణేశుడు ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు. ఫ్లవర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ బ్యాక్డ్రాప్లో ఆకు కూడా అద్భుతంగా వచ్చిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము పీఠం పైన కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న గణేశుడు. ఇది ఒక యూనిక్ మోడల్ ఉంది గణేశుడు. అండ్ దాని పక్కనే ఉన్న గణేశుడు చూసుకోవచ్చు. నిజంగా వెన్నె తింటున్న గణేష్. సో మనకు మూషిక వాహనం ఇస్తున్నట్టు ఒక లడ్డు తీసుకొని ఈడ మూషిక వాహనం ఇస్తున్నా అండి. సో బుట్టలో మాత్రం వెన్న చూసుకోవచ్చు. లడ్డులు వెన్న అవన్నీ చాలా ఒక యూనిక్ ఉన్నాయి. సో తినిపిస్తున్నట్టు ఉంది. సో ఇప్పటివరకైతే 2 ఫీట్స్ చూసారుగా గైస్. సో ఇటు సైడ్ కూడా ఉంది. సో చూసుకోవచ్చు. మనకు శివుడు అండి. సో ఎలిఫెంట్ పైన కూర్చున్న గణేశుడు. సో శివుడు అండ్ మనకు ఆ శివుడే. సో చూసుకోవచ్చు ఎలిఫెంట్ పైన కూర్చున్న గణేశుడు నిజంగా వేరే లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పీఠం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక యూనిక్ మోడల్ గణేష్ అంటే ఇది ఒక యూనిక్ అండి. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు రాముడు. సో అండ్ మధ్యలో వచ్చేసి మనకు గణేశుడు కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు గైస్. ఎందుకంటే చాలా మన పగడి గణేశుడు కూడా అద్భుతంగా ఉంది. సో ఒక వేరే లెవెల్లో కనపడుతుంది గణేశుడు మాత్రం. ఆ పంచ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో అద్భుతంగా ఉంది. అండ్ దాని పక్కన ఉన్న గోల్డెన్లో ఉంది. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో గోల్డెన్ ఫినిషింగ్లో మాత్రం అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. పీఠం పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు సోఫా పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడైతే ఒక మనకు బ్యాక్ డ్రాప్ అయితే నిజంగా ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇవంతా మనకు చెట్లు అంటే మనకు ఒక డెకరేషన్లో వచ్చినట్టు మధ్యలో వచ్చేసి గణేశుడు కూర్చొని ఉన్నట్టు ఉంది. అండ్ మనకు అసలైన కృష్ణుడు గణేశుడు చూస్తారు కదా. నిజంగా ఒక వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో మన కృష్ణుడు మాత్రం ఒక వేరే లెవెల్లో అయితే కనబడుతుంది గణేశుడు. సో పీఠం పైన కూర్చున్న ఓన్లీ జస్ట్ బొజ్జ గణపతి. అండ్ ఇంకోటి వచ్చేసి డమ్ముడుకం పైన కూర్చున్న గణేశుడు. ఇవైతే 2 ఫీట్స్ వరకు అండి. అండ్ ఇప్పుడు మనకు 3 ఫీట్స్ గణేశుడు మాత్రం వేరే లెవెల్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ గణేశుడు వచ్చేసి మన బాల్ గణేష్ ఒక యూనిక్ అయితే ఉండవు. సో ఎలిఫెంట్ పైన కూర్చున్న గణేశుడు ఓన్లీ ఎలిఫెంట్ ఫేస్. అండ్ దానిపైన మనం లడ్డు పట్టుకొని అంటే ఎలిఫెంట్ లడ్డు గణేశునికి ఇస్తున్నట్టు ఉందండి. సో అదే కాన్సెప్ట్ తోటి గణేశుడు మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంది. అండ్ ఫ్లవర్ పైన కూర్చున్న గణపతి. సో పువ్వు పైన కూర్చున్న గణపతి ఒక వేరే లెవెల్లో అయితే ఉంది గణేశుడు మాత్రం. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అండ్ థర్డ్ వచ్చేసి మనకు శివుని పైన అంటే శివుడు ఎత్తుకొని ఉన్నట్టు ఒక తండ్రి ఉండి కొడుకుని ఎత్తుకొని మనకు ఆడిస్తారు కదండి. అదే టైప్లో గణేశుడు మాత్రం ఇక్కడ ఎత్తుకొని కూర్చొని ఉన్నారు శివుడు మాత్రం. సో ఇది వచ్చేసి 3 ఫీట్ గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డమరుకం పైన కూర్చున్న గణేశుడు. సో డమరుకం చూసుకోవచ్చు అద్భుతంగా ఉంది. అండ్ గణేశుడు మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఇదొక హ్యాండ్సమ్ గణేష్ అండి.
సో మనకు చిన్నపిల్లలకు నచ్చుతుందండి, అంత అద్భుతమైన గణేష్ మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్ పైన కూర్చున్న గణేశుడు. సో నెమికలో చూసుకోవచ్చు, పికాక్ కూడా ఒక వేరే లెవెల్లో ఉంది అండ్ హ్యాండ్సమ్ ఉంది. అండ్ సో అసలు సిసలైన మనకు శివుని ఆవరణంలో ఉన్న గణేశుడు చూసుకోవాలి గైస్ ఏ విధంగా ఉందో. నంది పైన కూర్చున్న గణేశుడు. సో శివుడు మోడల్లో కూడా ఒక అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం, అండ్ వేరే లెవెల్లో కూడా ఉంది ఫినిషింగ్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాముడు అవతారంలో ఉన్న గణేశుడు అండి. సో అయోధ్య రాముడు జస్ట్ సిట్టింగ్ పొజిషన్, అండ్ మనకు ఆ ఫినిషింగ్ కానివ్వండి, అండ్ మనకు రుద్రాక్షలు కానివ్వండి, ఏదైనా సరే ఒరిజినల్ ఉన్నట్టు ఉంది. అంత అద్భుతంగా అయితే ఫినిషింగ్ ఇచ్చారు, అండ్ చాలా వేరే లెవెల్ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి అండి. సో ఇక్కడైతే నందిని పట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లారిటీగా. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శేషనాగ్స్ ఉన్నాయి. సో శేషనాగ్స్ కూడా ఉన్నాయి, అండ్ మనకు నంది కూడా అద్భుతంగా ఉందండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గణేశుడు వచ్చేసి మనకు శివుని అవతారంలో ఉన్న గణేశుడు. సో ఇక్కడైతే ఫస్ట్ చూపించేసి మనకు రాముడు ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు. సో జస్ట్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారండి. సో శివుడు మాత్రం ఒక వేరే లెవెల్ ఎక్సలెంట్లో ఉండు గణేశుడు మాత్రం. సో గైస్ ఇది ఫస్ట్ అంటే 1 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు ఉన్న గణేశుడు. సో చూస్తున్నారు గైస్, హోల్సేల్ ప్రైజెస్లో శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళు మనకు చాలా కాడికి గణేశులు అయితే ఉన్నాయి. సో మీరు వచ్చి తొందరగా వచ్చి బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అద్భుతం ఉన్న గణేశులు మిస్ చేసుకుంటే మనకు తర్వాత దొరకాలంటే చాలా కష్టం అండి. సో మీరు మాత్రం అందరూ దయచేసి లైక్ చేసి షేర్ చేయాల్సింది కోరుతున్నాను, అండ్ కామెంట్ చేయండి అందరూ జై శ్రీ గణేష్ అని చెప్పేసి. సో మీ ఫ్రెండ్స్కి మాత్రం అందరూ కంపల్సరీగా షేర్ చేయాల్సింది కోరుతున్నాను. సో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.